ఓం నమో శ్రీ లక్ష్మీవేంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నా అన్యాశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి 18/5/2025 నుంచి 24/5/2025 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో బుధుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, మరి సింహరాశిలో కేతువు, అటు మనం కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని, శుక్రుడు, ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితి కనబడుతోంది. మరి చంద్రుడి యొక్క పరిస్థితి చూసినట్లయితే మకర, కుంభ, మీన రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఈ వారం మనం విశేషంలో మనం చూసినట్లయితే వృషభ రాశిలోంచి గురుడు మిథున రాశిలో ప్రవేశించారు. అదేవిధంగా రాహుకేతుల యొక్క చలనం కూడా జరిగింది. కన్యా రాశిలోంచి కేతువు సింహరాశిలోకి, అదేవిధంగా మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోకి ప్రవేశం జరిగింది. తద్వారా మనం రాశి ఫలాలు మనం తెలుసుకుందాం. కన్యా రాశి, ఈ కన్యా రాశి వారికి వారం మనం చూసినట్లయితే కొన్ని విధాల అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. గురుడి యొక్క బలం తగ్గిన రాహు యొక్క బలం పెరిగింది. అంటే షష్ఠ రాహువు, వ్యయకేతు, 6వ స్థానంలో రాహు, వ్యయంలో కేతు. మరి గురుడు అష్టమం నుండి నవమానికి, మిగిలిన గ్రహాలన్నీ మారిపోయాయి. మరి శని కూడా మరి సప్తమంలో శని, సప్తమంలో శుక్రుడు. ఇటువంటి గ్రహాల యొక్క బలాబలాలు మనం చూస్తే గురుడి యొక్క బలం తగ్గింది, రాహు యొక్క బలం పెరిగింది. తద్వారా కొన్ని రకాల విషయాల్లో మీకు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ఉద్యోగపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు కొన్ని రకాలు తగ్గుతాయి. ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కూడా పెద్దగా ఉండవు. వృత్తుల పరంగా మనం చూస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎవరో ఒకరి సలహాలు మనం తీసుకోవాల్సి వస్తుంది. శత్రు బాధలు తగ్గుతాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు ముమ్మరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వార ప్రారంభం చాలా సామాన్యంగా ఉన్నది. పంచమ స్థానంలో మీకు చంద్రుడు. వారం మధ్యలో వారాంతము, కార్యజయము, ఆర్థిక లాభాలు, బంధుమిత్రుల యొక్క సమాగము, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత సిద్ధిస్తాయి. విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువ పఠిస్తూ ఉండాలి. రాజకీయ నాయకులు కూడా చాలా నిదానంగా వ్యవహరించాలి. వృత్తుల పరమైన వారు కూడా ఆర్థిక డెవలప్మెంట్స్, ఆర్థిక పరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాత్మకంగా మనం చూస్తే కాస్త రియల్ ఎస్టేటు, షేర్సు, ఐటీ రంగం వారికి కాస్త అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. అందుచేత అన్ని రంగాల వారు నిదానంగా వెళ్ళాలి. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్ ఎక్కువగా ధరించడం మంచిది. ఎక్కువగా చేయవలసిన ఆరాధనలో గురువారం నాడు శనగల్ని కానీ స్వీట్స్ని కానీ పంచిపెట్టండి. గురు చరిత్ర, దత్తాత్రేయ చరిత్రలు పారాయణ చేయండి. శివ దర్శనం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి.